హాయ్ అండి, నేను మీ పుష్పలత అడ్వకేట్. ఈరోజు లీగల్ ఎయిర్ గురించి, లీగల్ ఎయిర్ ఆర్ ఫ్యామిలీ మెంబర్ అంటే ఇంతకుముందు లీగల్ ఎయిర్ అనేవాళ్ళం, ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అని మాత్రమే అనాలి. కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను లీగల్ ఎయిర్ అని కూడా చెప్తున్నాను. లీగల్ ఎయిర్ ఆర్ ఫ్యామిలీ మెంబర్ అంటే ఏంటి, అది ఎప్పుడు తీసుకోవాల్సి వస్తుంది, అది దేనికి ఉపయోగపడుతుంది అనే దాని గురించి చెప్దాం అనుకుంటున్నాను. అయితే ఇంతకుముందు నేను దీని గురించి వీడియోస్ చేశానండి, చూశారు. కానీ ఇంకా కొంతమందికి తెలియక మన ఒక క్లయింట్ వచ్చారు పాపం. ఆయన వచ్చి నేను వేరే క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు, మేడం మాకు కూడా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కావాలి, ఇప్పించండి అన్నారు. సరేనండి, ఎవరి కోసం అంటే మా ఫాదర్ కోసం, ఆయనకు ప్రాపర్టీస్ ఉన్నాయి, సో ఆయన కోసం తీసుకుందాం అనుకుంటున్నాను. ఓకే అండి, ఆయన డెత్ సర్టిఫికేట్ తీసుకురండి అని నేను చెప్పంగానే, లేదండి ఆయన బతికే ఉన్నారే అన్నారు. అంటే ఇది బతికున్న వాళ్ళకి తీసుకునేది కాదు. ఏంటంటే మన డెత్ సర్టిఫికేట్ ఏ విధంగా అయితే చనిపోయినాక తీసుకుంటామో అదేవిధంగా ఇది కూడా ఆఫ్టర్ డెత్ ఓన్లీ మనం తీసుకోవాల్సి వస్తుంది. సో అయితే ఇది ఎందుకు పర్పస్ ఏంటనేది మీకు చెప్పడం వల్ల అది ఎందుకు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలనేది మీకు అర్థమవుతుంది. ఏంటంటే ఎవరైనా చనిపోయినప్పుడు ఎవరి పేరు మీద ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆ ప్రాపర్టీస్ వాళ్ళ బిఫోర్ చనిపోక ముందే ఎవరికి ట్రాన్స్ఫర్ చేయకుండా, ఇప్పుడు ఎవరి పేరు మీద మన దగ్గర డబ్బులు ఉన్నాయంటే డబ్బులు, లేకపోతే ప్రాపర్టీస్ ఉంటే అలాగే ఊరుకుంటాం. కానీ నేను చనిపోతాను ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయడం తక్కువ. మామూలుగా సడన్ డెత్స్ జరుగుతుంటాయి, అలా చనిపోయారు అనుకోండి, ఆ ప్రాపర్టీస్ ఫ్యామిలీ మెంబర్స్కి చెందాలి. అంటే ఎవరికి చెందాలి, ఫ్యామిలీ మెంబర్స్కి, ఇన్ జనరల్గా ఫ్యామిలీ మెంబర్స్కి ఆ ప్రాపర్టీస్ చెందాలి. సో అందుకని ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు అనే సర్టిఫికేటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు. అంటే మనిషి చనిపోయిన తర్వాత ఆయన ప్రాపర్టీస్ ఎవరికి చెందాలి, ఆయన భార్యకు కానీ పిల్లలకు కానీ, భార్య చనిపోతే భర్తకు కానీ పిల్లలకు కానీ చెందాలి. సో ఆయన భర్త భార్య వీళ్ళే కదండి అంటాం. కానీ ఈ వీళ్ళనేది అధికారులు, ఎవరైతే మీకు ప్రాపర్టీ మ్యూటేషన్ చేయాల్సిన అధికారులకు ఎలా తెలుస్తుంది, ఈ సర్టిఫికేట్ని బట్టి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. సో అందుకని మనము ఆ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇది ఎక్కడ తీసుకోవాల్సి వస్తుందంటే మామూలుగా ఎంఆర్ఓ ఆఫీస్లో తీసుకోవచ్చు, లేదంటే కోర్టు నుంచి కూడా తెచ్చుకోవచ్చు. ముఖ్యంగా ఎంఆర్ఓ ఆఫీస్లో ఏంటంటే మన జిహెచ్ఎంసీ పరిధిలో అండర్ జిహెచ్ఎంసీ సర్కిల్ వరకు ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే ఎంఆర్ఓ ఇస్తారు. నాన్ ప్రైవేట్ ఎంప్లాయీస్కి ఇవ్వరు. ప్రైవేట్ ఎంప్లాయీస్ ఖచ్చితంగా కోర్టుకి వెళ్ళాలి. కానీ జిహెచ్ఎంసీ పరిధి దాటిన తర్వాత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఊర్లు ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ ఎక్కడైనా సరే ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా ఇస్తారు. కొన్ని సందర్భాల్లో ఎవరైనా కాదంటే కనుక అప్పుడైనా కోర్టుకి వెళ్ళాలి. ఇన్ జనరల్గా ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎప్పుడైనా కోర్టుకి వెళ్ళి తెచ్చుకుంటే బెస్ట్. అది ఏ ప్రాపర్టీస్ కావాలి ఏంటి అనేది అలా తెచ్చుకోవాల్సింది. కాబట్టి ఎవరైనా వ్యక్తి చనిపోయినప్పుడు ఆయన పేరు మీద కనుక ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నా, బ్యాంకుల్లో డబ్బులు ఉన్నా, ఎఫ్డీలు డిపాజిట్స్ ఉంటాయి, షేర్స్ ఉంటాయి, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఉంటాయి, ఇవన్నీ మనకి తీసుకోవాలి కదా. మనం అవన్నీ క్లెయిమ్స్ తీసుకోవాలన్నప్పుడు ఏం చేయాలంటే మనము కన్సర్న్డ్ అథారిటీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కంపల్సరీ లీగల్ ఎయిర్ అడుగుతారు. సో అవి నెంబర్ ఆఫ్ కాపీస్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ డెత్ సర్టిఫికేట్స్ నెంబర్ ఆఫ్ కాపీస్ అప్లై చేసుకొని, ఇది మీ సేవ ద్వారా అప్లై చేసుకుంటే ఎంఆర్ఓ ఇవ్వడం జరుగుతుంది. ప్రైవేట్ ఎంప్లాయీస్కి మాత్రం అడ్వకేట్ని అప్రోచ్ అయితే అడ్వకేట్ కోర్టు ద్వారా ఫైల్ చేసేసి మీకు ఆ డాక్యుమెంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే అండి.